Hello everyone, welcome to my judiciary. Today's our topic overview of a Indian Constitution, which are important for our upcoming exams like APP, Assistant Public Prosecutor or a Judiciary, All India Bar Examination or other. Okay, etc. मतलब etc. चलो, today's हाँ Today we will discuss introduction of constitution or overview. ఓకే అయితే ఏమేం ఓవర్వ్యూ మనకు యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్లో ఏ ఏరియాని చదవాలి, ఇంకా ఏమేమి ఇంపార్టెంట్ ఉంది అవి చూడాలి. ఓకే, ఫస్ట్ ఏదైనా ఇంపార్టెంట్ చాప్టర్ చదివితే లేకపోతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చదివితే, ఓకే ఏదైనా బేర్ యాక్ట్ చదివితే ఫస్ట్ చూడాలికే దాని ఓవర్వ్యూ. ఓకే, ఎందుకు చదువుతున్నాం పర్పస్ తెలియాలి. ఓకే, పర్పస్ ఏంది మనది మన అప్కమింగ్ ఎగ్జామ్స్లో లేకపోతే మన లా ఎగ్జామ్స్లో మనకు కాన్స్టిట్యూషన్ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మేము చదువుతున్నాం. ఓకే, దెన్ ఓకే ఏం ఏరియా చదవాలి ఇందులో ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, ఒకవేళ మీరు మీ దగ్గర నోట్స్ లేదు అంటే కూడా మీరు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులోకి వెళ్ళి ఆల్మోస్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఓవర్వ్యూ కాబట్టి. ఓకే, ఇంట్రొడక్షన్లో చూద్దాం. ఫస్ట్ ఇది ఏంటంటే ఒక ఆన్సర్ బేస్ అన్నట్టు. ఒకవేళ మీకు దగ్గర ఆన్సర్స్ కూడా లేవు కాన్స్టిట్యూషన్ది అంటే ఇవి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు రాసి. ఓకే, ఇలానే సేమ్ ఇంట్రొడక్షన్ ఉంది, ఇంట్రొడక్షన్ తర్వాత బాడీ అన్నీ ఉన్నాయి ఇందులో. కన్క్లూజన్ వరకు చెప్తున్నాం. ఓకే, ఆన్సర్స్ లెక్క ప్రిపేర్ చేసిన దీనికి. ఓకే, ఇది చదువుకుంటే మన ఎంసీక్యూస్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇంట్రొడక్షన్ చూడండి. ఓకే, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ ఆన్ 26th November 1949. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు అడాప్ట్ చేసినాం? 26th November 1949కి అడాప్ట్ చేసినాం. ది ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చదువుతాను, అదే మీరు కావాలి అంటే అది రాసుకోండి. ఓకే, రాసుకొని అది కూడా చదివితే చాలు. అయితే ఇంపార్టెంట్ డేట్స్, ఆర్టికల్స్ ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి, ఎక్కడి నుంచి మేము ఫండమెంటల్ రైట్స్ని తీసుకున్నాం, ఏమేమి తీసుకున్నాం. అయితే మన కాన్స్టిట్యూషన్లో అయితే మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, అది ఎలా ప్రిపేర్ చేసిండ్రు అంటే అటు నుంచి అయితే వేరే కంట్రీస్ నుంచి మేము ఒక్కొక్క బేసిక్స్ తీసుకొని వచ్చాం. లైక్ పార్లమెంటరీ సిస్టమ్ అని, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, లేకపోతే ఇలానే. ఓకే, ఇలా తీసుకొని వచ్చి అన్నీ మంచి తీసుకొని వచ్చి మేము ఇండియన్ కాన్స్టిట్యూషన్ లెక్క తయారు చేసినాం. ఓకే, అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన డ్రాఫ్ట్ ఉంది కదా, అది ఎప్పుడు అడాప్ట్ అయింది అనేసి ఫస్ట్ పాయింట్. ఇంట్రొడక్షన్లో 26th November 1949కి అడాప్ట్ చేసినాం. అండ్ ఫోర్స్లో ఎప్పుడు వచ్చింది అంటే ఫోర్స్లో వచ్చింది 26th January 1950లో ఫోర్స్లో వచ్చింది. ఓకే, ద సుప్రీం కోర్ట్ అయితే ఎనాక్ట్మెంట్ డేట్, ఎన్ఫోర్స్మెంట్ డేట్ వేరే, అడాప్షన్ డేట్ వేరే. ఓకే, అడాప్టెడ్ ఎప్పుడు చేసినాము అంటే 26th November 1949. అదే ఫోర్స్లో ఎప్పుడు వచ్చింది 26th January 1950. ఓకే, గుర్తుకు పెట్టుకోవాలి మీరు. ద సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అంటాం దీనికి, కాన్స్టిట్యూషన్కి సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ అంటాం. దానికన్నా పెద్దగా ఏమీ లా లేదు. ఓకే, సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ ఇండియా యాజ్ అ సోవరెన్. ఏం చెప్తుంది మన కాన్స్టిట్యూషన్ అంటే ఇండియా సోవరెన్ ఉంది, సోషలిస్ట్ ఉంది, సెక్యులర్ ఉంది, ఓకే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉంది. ఓకే, అండ్ ప్రొవైడ్స్ ది ఫ్రేమ్వర్క్స్ ఏంటి ప్రొవైడ్ చేస్తుంది? గవర్నెన్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ పవర్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎ ఫండమెంటల్ రైట్స్. ఇట్ ఈస్ ది లాంగెస్ట్ written constitution in the world. Okay, it is a longest written constitution in the world, drafted by the constituent assembly under the chairmanship of Dr. B.R. Ambedkar. Okay, ఇక్కడ ఏం చేస్తుంది? ఫ్రేమర్ ఆఫ్ గవర్నర్స్ ఉంది, డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ పవర్స్ అవి ఇస్తుంది మనకు కాన్స్టిట్యూషన్. ఓకే, అలానే ప్రొటెక్షన్ ఇస్తుంది ఫండమెంటల్ రైట్స్కి. ఓకే, సపరేట్ టాపిక్స్ కూడా ఉన్నాయి కానీ ఇది ఓవర్వ్యూ లెక్క చదువుతున్నాం మన ఫస్ట్ క్లాస్ కాబట్టి.
ఓకే, ఇట్ ఈస్ ది లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అయితే మనకు రిటర్న్ కాన్స్టిట్యూషన్లో ఇవే లాంగెస్ట్ ఎందుకు అంటున్నామంటే మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్ ఉండే. ఓకే, ఇప్పుడు ఎక్స్టెండ్ అయినాయి. ఓకే, అవి ఎక్కువ అయినాయి ఇప్పుడు వరకు. అయితే ఫస్ట్ ఈ స్టార్టింగ్లో అయితే ఆర్టికల్ 395 ఫస్ట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉండే, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. ఓకే, ఇవి ఓకే, అప్పుడు అందుకోసం మేము లాంగెస్ట్ అని చెప్పినాం, లాంగెస్ట్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని అన్నాం. ఓకే, చలో నెక్స్ట్ చూడండి. దానికి చైర్మన్ ఎవరు అనేసి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, బిఆర్ అంబేద్కర్. ఓకే, అది డ్రాఫ్టెడ్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూటెడ్ అసెంబ్లీలో చాలామంది ఉన్నారు. ఓకే, అవి వేరే లెక్చర్స్లో చూద్దాం. ఇది జస్ట్ ఓవర్వ్యూ అండ్ ఇంట్రొడక్షన్ పార్ట్ అనేసరికి ఇంతే చాలు ఇక్కడ. ఓకే, సోర్సెస్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. ఇది చూడండి, సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే మేము కాన్స్టిట్యూషన్లో సోర్సెస్ ఉన్నాయి కదా, లైక్ పార్లమెంటరీ సిస్టమ్ అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ అనుకోండి, డిపిఎస్పి అనుకోండి, లేకపోతే ఫండమెంటల్ డ్యూటీస్ అనుకోండి. ఇవి ఎక్కడి నుంచి తెచ్చినాం మేము, ఏ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసి తెచ్చుకున్నాం. అయితే అక్కడ వెళ్ళి కాన్స్టిట్యూషన్ చదివి ఇవి మంచిగా ఉన్నాయి మీ కాన్స్టిట్యూషన్లో అనేసరికి మేము అక్కడి నుంచి తీసుకొని వచ్చినాం. ఓకే, మేమంటే మన ఎవరు ఫ్రేమర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్. ఓకే, ఎవరు ఫ్రేమ్ చేసినారో వాళ్ళు తీసుకొని వచ్చిండ్రు. ఓకే, సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం దానికి. ఓకే, బ్రిటన్తోని ఏం తీసుకున్నామంటే పార్లమెంటరీ సిస్టమ్ తీసుకొని వచ్చినాం బ్రిటన్ నుంచి. పార్లమెంటరీ సిస్టమ్, రూల్ ఆఫ్ లా, సింగిల్ సిటిజన్షిప్. బ్రిటన్ నుంచి 3 గుర్తుకుంటాయా? పార్లమెంటరీ సిస్టమ్, రూల్ ఆఫ్ లా అండ్ సింగిల్ సిటిజన్షిప్. ఓకే, బ్రిటన్ నుంచి. మరి యుఎస్ఏ నుంచి ఏం తీసుకొని వచ్చినామంటే ఫండమెంటల్ రైట్ తీసుకొని వచ్చినాం, జ్యుడిషియల్ రివ్యూ తీసుకొని వచ్చినాం, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ తీసుకొని వచ్చినాం. ఓకే, ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ రివ్యూ, ఇండిపెండెన్స్ ఆఫ్ ఎ జ్యుడిషియరీ. ఓకే, మరి కెనడా నుంచి చూడండి ఏం తీసుకొని వచ్చినాం, ఫెడరల్ సిస్టమ్. ఓకే, ఫెడరల్ సిస్టమ్ విత్ ది స్ట్రాంగ్ సెంటర్ అనేసరికి మేము కెనడా నుంచి తీసుకొని వచ్చినాం. ఇంకా ఐర్లాండ్తో ఏం తీసుకుని వచ్చినామంటే డిపిఎస్పి తీసుకొని వచ్చినాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ స్టేట్ పాలసీ తీసుకొని వచ్చినాం. ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకొని వచ్చినామంటే కాన్కరెంట్ లిస్ట్ తీసుకొని వచ్చినాం. ఓకే, కాన్కరెంట్ లిస్ట్, ట్రేడ్ అండ్ కామర్స్ ప్రొవిజన్ అక్కడి నుంచి తీసుకొని వచ్చినాం. మరి ఫ్రాన్స్ నుంచి ఏం తీసుకున్నామంటే మన ప్రియంబల్లో ఈ వర్డ్స్ ఉన్నాయి, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫర్టర్నిటీ అని. ఓకే, ఈ వర్డ్స్ మన ప్రియంబల్లో యాడ్ చేసినాం కదా 42nd అమెండ్మెంట్ నుంచి. అవి ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినాం అంటే ఫ్రాన్స్ నుంచి తీసుకొని వచ్చినాం. ఓకే, ఇవి సోర్సెస్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. కావాలంటే రాసుకోండి మీరు. ఓకే, సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. ఇంట్రొడక్షన్ పార్ట్లో ఏం చెప్పాను అది ఒక క్వశ్చన్ రావచ్చు, మేబీ ప్రీలో అయితే ఎంసీక్యూస్ బేస్లో. ఓకే, సోర్సెస్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. ద ప్రియంబల్ రిఫ్లెక్ట్స్, ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది ప్రియంబల్లో ఏమేమి ఉన్నాయి అవి చూడండి. ఓకే, ప్రియంబల్ రిఫ్లెక్ట్ ద ఫిలాసఫీ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫిలాసఫీ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ని చెప్తుంది. ఓకే, ఇట్ డిక్లేర్స్ ఇండియా యాజ్ అ సోవరెన్. మన ప్రియంబల్ ఏం డిక్లేర్ చేస్తుంది అంటే ఇండియా యాజ్ అ సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సోర్సెస్. అయితే ఇవి మనకు డిక్లేర్ చేస్తుంది ప్రియంబల్. ఓకే, సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ ఇంకా ఏంటి సెక్యూర్ ఏం చేస్తుంది అంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫర్టర్నిటీ టు ఆల్ ది సిటిజన్స్. ఓకే, ఇన్ ఏ కేసులో అన్నామంటే కేశవ్ నంద భారతియ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. ఓకే, ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దాట్ ప్రియంబల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ అండ్ ఎంబెడెడ్ ఇన్ ఇట్స్ అ బేసిక్ స్ట్రక్చర్. అయితే సుప్రీంకోర్ట్ అన్నది కేశవ్ నంద భారతీయ కేసులో ఫస్ట్ ఏమైంది అంటే ఇక్కడ రీబేరుబారి కేసు ఉంది.
బీరుబారీ కేసులో సుప్రీంకోర్టు అన్నది ప్రియంబల్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ అన్నది ఫస్ట్. తర్వాత కేశవనంద భారతీయ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973లో మళ్ళీ సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ప్రియంబల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ అని అన్నది. ఓకే, అది ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్ అనేసరికి చెప్పింది. ఓకే, ఇవి అయితే ప్రియంబల్ గురించి అయిపోయింది. ఓకే, సైలెంట్ ఫీచర్ ఏముంది ఇప్పుడు, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్లో ఏముంది అది చూద్దాం. ఓకే, సైలెంట్ ఫీచర్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్లో ఆల్మోస్ట్ 10 సైలెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ అంటే ఫస్ట్ అంటున్నాం రిటర్న్ అండ్ డీటెయిల్డ్ కాన్స్టిట్యూషన్ ఉంది. రిటర్న్ అండ్ డీటెయిల్డ్ కాన్స్టిట్యూషన్ అనేసరికి సైలెంట్ ఫీచర్లో అంటున్నాం. అది డీటెయిల్డ్ ఉంది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసరికి 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, ఒరిజినల్లో ఎన్ని ఉన్నాయి ఆర్టికల్స్ అంటే 395 ఆర్టికల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అంటే 448 ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఇవి ఫస్ట్ పాయింట్, సైలెంట్ ఫీచర్. ఓకే, ఫస్ట్ సైలెంట్ ఫీచర్. తర్వాత చూడండి బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబుల్. ఇవి మన కాన్స్టిట్యూషన్ ఏముంది అంటే కొంచెం రిజిడ్ కూడా ఉంది, బ్లెండ్ అండ్ ఫ్లెక్సిబుల్ కూడా ఉంది అనేసి చెప్తున్నాం. ఎందుకు అంటే అమెండింగ్ అండర్ ది ఆర్టికల్ 368లో అది బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, కొంచెం హార్డ్ అండ్ సాఫ్ట్ నేచర్ అన్నట్టు. అది చూసేసరికి ఎక్కడ చూస్తున్నామంటే అలాంటి నేచర్ అంటే అమెండ్మెంట్ చేస్తాం కదా, అమెండ్మెంట్ చేసినప్పుడు ఆర్టికల్ 368కి యూస్ చేసి అమెండ్ చేస్తాం. ఓకే, ఏదైనా ఆర్టికల్ దానికి యూస్ చేసి. ఓకే, అందులో చూస్తున్నాం మేము. ఓకే, తర్వాత థర్డ్ పాయింట్ చూడండి, ఫెడరల్ సిస్టమ్ విత్ ఏ యూనిటరీ బేసిస్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ పవర్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్. ఓకే, థర్డ్ పాయింట్లో ఏముంది ఫెడరల్ సిస్టమ్ అంటున్నాం. థర్డ్ పాయింట్లో ఫెడరల్ సిస్టమ్ ఇవి ఎలా ఉంది అంటే 7th షెడ్యూల్కి చూసి చెప్తున్నాం. ఓకే, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బేసెస్ అనేసరికి అది ఎందుకు అంటున్నాం, బికాజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ పవర్ చూపిస్తుంది ఇక్కడ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్. సెంటర్ అండ్ స్టేట్స్ది పవర్స్ ఏంటి అనేసరికి ఫెడరల్ సిస్టంలో చూపిస్తుంది. ఓకే, తర్వాత ఓకే ఫోర్త్ పాయింట్ చూడండి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ అంటే ఇందులో ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ ది లెజిస్లేచర్ ఉంటుంది. ఓకే, ఫిఫ్త్ పాయింట్ చూడండి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఏం చేస్తుంది, గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి అంటాం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఎందుకు ఉంది, బికాస్ గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి. ఓకే, సిక్స్త్ పాయింట్ ఏమంటుంది, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఇందులో పార్ట్ 3లో. ఓకే, అది కూడా ఒక సైలెంట్ ఫీచర్ అన్నట్టు. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో, ఫండమెంటల్ రైట్ పార్ట్ 3 అండ్ ఎన్ఫోర్సబుల్ రైట్స్ ఎన్ష్యూరింగ్ ద లయబిలిటీ అండ్ ఈక్వాలిటీ. ఓకే, ఎన్ష్యూర్ చేస్తుంది రైట్స్ అండ్ ది లయబిలిటీ అండ్ ఈక్వాలిటీకి. ఓకే, అవి. 7th పాయింట్ చూడండి, డిపిఎస్పి గురించి చెప్తుంది. డిపిఎస్పి పార్ట్ 4లో ఉంది, గైడ్ లైన్స్ ఫర్ వెల్ఫేర్ స్టేట్ కోసం. ఓకే, 8thలో ఏముంది, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. 8th పాయింట్లో ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడుంది, పార్ట్ 4Aలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉంది. యాడెడ్ బై, ఎప్పుడు యాడ్ చేసినాం ఫండమెంటల్ డ్యూటీస్కి అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976. ఓకే, అందులో 9th పాయింట్ చూడండి, సెక్యులర్ అండ్ వెల్ఫేర్ స్టేట్. 9th పాయింట్ ఏమంటున్నామంటే సెక్యులర్ ఉంది అండ్ వెల్ఫేర్ స్టేట్ ఉంది. అయితే అందులో ఏం చూపిస్తున్నామంటే ఈక్వల్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ది రిలీజన్స్ అండ్ ప్రమోషన్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఓకే, 10thలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, రైట్ టు ఓట్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఏజ్డ్ 18+. ఓకే, ఎవరు 18+ ఉన్న వాళ్ళకు అందరికీ రైట్ ఉంది ఓటు వేయడానికి. ఓకే,
సైలెంట్ ఫీచర్స్లో ఏమేమి 10 సైలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే రిటర్న్ అండ్ డీటెయిల్డ్ కాన్స్టిట్యూషన్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది, సెకండ్ పాయింట్. థర్డ్ ఏముంది, ఫెడరల్ సిస్టమ్ ఉంది. ఫోర్త్ వచ్చేసరికి ఏంటి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. ఫిఫ్త్ వచ్చేసరికి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. సిక్స్త్ వచ్చేసరికి ఫండమెంటల్ రైట్. సెవెంత్ వచ్చేసరికి డిపిఎస్పి. ఓకే, ఎయిత్ ఫండమెంటల్ డ్యూటీస్. నైన్త్ సెక్యులర్ అండ్ వెల్ఫేర్ స్టేట్. 10 వచ్చేసరికి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ చూడండి ఎలా ఉంది. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇందులో ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేషన్, ఇందులో స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఎ గవర్నమెంట్. యూనియన్ ఏం చేస్తుంది, యూనియన్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్ ఉంది, అందులో వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఆర్టికల్ 52 to 78. ఓకే, 52 to 78. లెజిస్లేచర్ మరి ఎగ్జిక్యూటివ్ అయింది. లెజిస్లేచర్ మరి bicameral parliament. ఓకే, లోక్సభ అండ్ రాజ్యసభ. ఆర్టికల్ 79 to 122. ఓకే, తర్వాత జ్యుడిషియరీ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్. ఆర్టికల్ 124 to 147. 124 to 147. ఓకే, ద స్టేట్ గవర్నమెంట్ సిమిలర్ స్ట్రక్చర్ విత్ ద గవర్నర్. స్టేట్ గవర్నమెంట్లో సిమిలర్ స్ట్రక్చర్ విత్ గవర్నర్, లెజిస్లేచర్ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఫిఫ్త్ పాయింట్లో అయిపోయింది. ఓకే, మరి సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్ అండ్ ది డ్యూటీస్. ఏమున్నాయి ఫండమెంటల్ రైట్స్ అండ్ ది డ్యూటీస్లో? ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 to 35. ఫండమెంటల్ రైట్ ఏం చేస్తుంది అంటే ప్రొటెక్ట్ ది సిటిజన్స్ అగెన్స్ట్ ది స్టేట్ యాక్షన్. ఓకే, ఎగ్జాంపుల్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్, రైట్ టు లైఫ్. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంది, ఆర్టికల్ 51A. మోరల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఎ సిటిజన్స్ టు ప్రమోట్ యూనిటీ అండ్ ఏ పెట్రియోటిజం. ఓకే, హిందీలో దేశభక్తి. సెవెంత్ పాయింట్ చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ స్టేట్ పాలసీ. పార్ట్ 4 నాన్ జస్టిఫియబుల్. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ స్టేట్ పాలసీ ఎలా ఉంది, నాన్ జస్టిఫియబుల్ ఉంది. ఓకే, నాన్ జస్టిఫియబుల్ ప్రిన్సిపల్స్ ఎయిమ్డ్ ఎట్ అచీవింగ్ ది సోషల్ అండ్ ది ఎకనామికల్ డెమోక్రసీ. ఓకే, ప్రమోటింగ్ ది వెల్ఫేర్, ఈక్వల్ పే, హెల్త్, ఎడ్యుకేషన్. ల్యాండ్మార్క్ కేసు వచ్చేసరికి ఏముంది, స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ NM థామస్ 1976. హార్మనీ బిట్వీన్ ఫండమెంటల్ రైట్ అండ్ ది డిపిఎస్పి ఎంఫసైజ్డ్ ఉంటుంది. ఓకే, ఇది జనరల్గా ఓవర్వ్యూ మీకు తెలియాలి. అయితే డిపిఎస్పిలో ఏముంది, ఫండమెంటల్ రైట్స్లో ఏముంది, స్ట్రక్చర్ ఏంటి. ఓకే, అమెండింగ్ ప్రొసీజర్ వచ్చేసరికి ఎందులో ఉంది అంటే ఆర్టికల్ 368లో అమెండింగ్ ప్రొసీజర్ ఉంది. ఓకే, అమెండింగ్ ప్రొసీజర్లో ఏముంది మళ్ళీ, ప్రొవైడ్స్ ఫర్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, ఎలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తాం అంటే ఫస్ట్ చేస్తాం సింపుల్ మెజారిటీతోని, తర్వాత ఎలా చేయొచ్చు అంటే స్పెషల్ మెజారిటీతోని. థర్డ్ పాయింట్లో వచ్చేసరికి ఏముంది అంటే ఈ స్పెషల్ మెజారిటీ ప్లస్ రెక్టిఫికేషన్ బై హాఫ్ ది ఎస్టేట్. ఓకే, ఫర్ ది ఫెడరల్ మ్యాటర్స్. ఓకే, ద కేశవ్ నంద Bhartiya case established the basic structure doctrine. Parliament cannot alter the constitution's core principle. అయితే కేశవ్ నంద భారతీయ కేసులో ఏమంది అంటే సుప్రీం కోర్ట్ అమెండ్మెంట్ చేస్తే 368లో చేయొచ్చు, మీరు మన కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేయొచ్చు, బట్ మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్కి మీరు అమెండ్మెంట్ చేయలేరు. ఓకే, పార్లమెంట్ cannot alter the constitution's core principle అంటే ఫండమెంటల్ రైట్స్ వస్తాయి అందులో. సెక్షన్ ఆర్టికల్ 12 to 35. ఓకే, జ్యుడిషియల్
review. Ninth point, judicial review and basic structure. The Constitution ensures that all the laws conform to their constitutional provisions. The Supreme Court, Article 32. ఒకవేళ కాన్స్టిట్యూషనల్ రివిజన్ లేకపోతే బేసిక్ స్ట్రక్చర్ వైలేషన్ అయిందనుకోండి, ఏం చేస్తారు మీరు? ఒకవేళ వైలేట్ అయితే ఏం చేయాలి? మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం 32 వేసి. అయితే 32 ఆర్టికల్ 32 యూజ్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్తాం రిట్స్ ఇవి 32లో. మరి ఆర్టికల్ 226లో ఏం చేస్తామంటే హైకోర్టుకి వెళ్తాం. హ్యావ్ ది పవర్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ రివ్యూ. ఓకే, ఇందులో పవర్ ఆఫ్ ఎ జ్యుడిషియల్ రివ్యూ ఉంది. బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఏముంది? బేసిక్ స్ట్రక్చర్స్లో ఏం ఇంక్లూడ్ అవుతుంది అంటే సుప్రమసీ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ ఉంది, రూల్ ఆఫ్ లా అండ్ ది సపరేషన్ ఆఫ్ ఎ పవర్, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ ది సెక్యులరిజం. ఇవి మన బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నాయి. ఓకే, ఇవి ప్రతి ఒక్కటి మేము డీటెయిల్గా చూడడానికి మీరు చూస్తూ ఉండండి మై జ్యుడిషరీ. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏంటంటే ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి మన ఛానల్ మీద. ఓకే, లాస్ట్ పాయింట్ వచ్చేసరికి కన్క్లూజన్. ఓకే, కన్క్లూజన్ అంటే ఓవర్వ్యూ. మేము ఇప్పటి వరకు చదివినాం కాన్స్టిట్యూషన్, అందులో ఇప్పుడు కన్క్లూజన్లో ఏం తీసుకుందామంటే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ లివింగ్ అండ్ ది డైనమిక్ డాక్యుమెంట్. లివింగ్ అంటున్నాం అండ్ డైనమిక్ డాక్యుమెంట్ అంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క వర్డ్ ఇక్కడ నేను ఏమేమి యూజ్ చేశానో అవే వర్డ్స్ మీకు ఎగ్జామ్స్లో వస్తాయి. ఓకే, కావాలంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. ఇవే వర్డ్స్ మీకు ఎగ్జామ్లో అటు ఇటు వస్తూ ఉంటాయి. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చూడొచ్చు. ఓకే, ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ living and dynamic document capable of adapting to the changing the social, political and the economical needs. It blends the rigidity of a federal structure with the flexibility of a unitary system, ensuring the stability and progress through the continuing judicial interpretations and the constitutional amendments. It remains the cornerstone of India's democracy. ఓకే గైస్, ఇవి అయితే మనది ఇండియన్ కాన్స్టిట్యూషన్ది ఓవర్వ్యూ అండ్ క్లాస్ ఫస్ట్. ఇలానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో చెప్పచ్చు. ఓకే.